పవను ఏ రాజా రాజా బొబ్బిలి రాజా ఆ సందులలో ఇరికిన మట్టి అంతా కట్టబట్టి రుద్దినాం అనుకో సాప్ అవుతుంది. రాజా 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 బండా హలో అక్క, అందరికి నమస్తే. వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. లాగ్ వచ్చేసి అయితే మన 2 బండ్లకు అడుగుతాం. ఆల్రెడీ మన రింగుల బండి చెర్లు ఉన్నది, దాన్ని కొంచెం కింద నానబెట్టిర్రు. మనం అయితే వెళ్ళిపోదాం. మన రోటివేటర్ బండి మీకు వెనక కనబడుతుంది కదా, దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోదాం. చూసినాం ఎట్లా దుమ్ము పట్టున్నదో. ఇంకా కూడా ఇంతసేపు రోటివేటర్ తలగబెట్టి లేదు. ఇక మళ్ళీ నేనైతే రోటివేటర్ తలగబెట్టున్నా, ఇప్పుడే రోటివేటర్ తలగబెట్టుకున్నా. దీని మీద కూడా ఎట్లా దుమ్ము ఉన్నదో, కచ్చడి మట్టి ఉన్నది. అవి ఈ మట్టినంతా సాపి వేసుకొని రావాలి. ఇప్పుడు దగ్గర 2 గంటలు పడితే నాకు ఇది తెలిసి అడగతాందుకు. చూడు బండి అయితే స్టార్ట్ చేసిన, వెళ్ళిపోయాం ఇక్కడికి వెళ్ళి. మావాడికి అప్పుడెప్పుడో ఫోన్ చేసిండు రా బ్రో అని, నేనే పోలే అప్పటికి వెళ్ళి. అవ్వ ఈ గేర్లు అంతా కన్ఫ్యూజ్ ఉన్నాయి మా 2-3 రోజులకే. వెళ్ళిపోదాం ఇక్కడికి వెళ్ళి. మన ఇంటి పని ఆల్రెడీ నడుస్తుంది. అంటే పని అంటే వాళ్ళ చెక్కలు వాళ్ళు తీసుకుపోతారు అనమాట. మనం మొన్న పోయి పట్టుకొచ్చినాం చూసినావా. ఇక మనం జరగొట్టలేం కదా, మన పని అయిపోయింది కాబట్టి వాళ్ళు పట్టుకోపోవాలి. అందుకే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. మనం కూడా రప వెళ్ళిపోదాం ఇక మన బండి దగ్గరికి. మన పిల్లగాడు ఏం చేస్తాడో మరి అక్కడ బండి కడుగు అని చెప్పిన నానబెట్టి కూర్చున్నట్టే పక్క పొండి. నాకు తెలిసి అదే అనుకుంటానా, చూద్దాం. ఇప్పుడు ఇక దగ్గరకు వచ్చినాం కదా, అగో మన బండి గాడ నానబెట్టి గట్టు ముఖాన ఉన్నది. ఆయన చీర కూర్చున్నాడు, నాకు తెలిసి ఇదే అనుకుంటానా. బండి 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 రైలు బండి మాది కాటారు బండి. ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళిపోవడు కావచ్చు, అది దొయ్యనే వేసిరా. అంతకుముందు మట్టి రిపులు ఇక్కడికి వెళ్ళి కొట్టిరు, కానీ ఇక్కడికి వెళ్ళి కొట్టినప్పుడు నేను రాలే అని. ఈ చెరువు అంతా ఎండి పీకింది మామ. అంతకుముందు మనం కడిగినప్పుడు అయితే కలకల ఆడి ఉండే చెరువు అంతా. ఇక్కడ అన్ని పొక్కలే ఉండే మా చూద్దాం. పుష్కలు తీసుకొని పొక్కల వాడ తెగినాం అనుకో, ఇక వేరే అయితే డెంగులు అయితే ఇక అమ్మ. ఇవన్నీ పొక్కలు గాడ్రాగా పొక్కలే ఉన్నట్టున్నాయి. చూడాలి ఏడ పెడదాము. ఓ అక్క బండలు మా పవనాలు ఏనాడు. ఓ పవను కింద ఆనబెట్టినట్టున్నాయి వీళ్ళు బండలు. ఏడ ఏం పోకున్నా తెలివేమో తలగా నొప్పి. చూసినావా పోతాండ కిందికే పోతాంది బండి. అడ్డు రివర్స్ పెట్టి చూద్దాం. రోడ్డు వేటర్ మునిగింది, మీకు కనబడుతుంది కదా. ఆ రోడ్డు వేటర్ నాని రాకుందాం కదా, నానిన తర్వాత బయటికి పట్టుకొని తెంగేద్దాం. ఇక కింద మొత్తం పోతే లైట్గా కడుక్కొని ఇంటికి వీక్తే అయిపోయా లెక్క సాప్. కొడిసేపతి ఇట్లా నానబెట్టిన బండిని, దాని తర్వాత ఒకసారి స్టార్ట్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఒకసారి వెనక ముందరికి అన్నాం అనుకో, ఆ మీద కుదురు ఆడుతుంది. మీరు చూడరు ఎట్లా మునిగిందో, రోడ్డు వేటర్ మొత్తం ముంచిన అప్పటే కాకుండా ఇంకొంచెం. మళ్ళీ స్టార్ట్ చేసుకొని రివర్స్ పోయి మళ్ళీ సీదేద్దాం. రైట్ రైట్ దెబ్బకే ఊసింది ఇది మట్టి. పవను ఇక్కడ మట్టి దెబ్బకే ఊసింది. చూడు నాకు ఎట్లా తిప్పుతాను బండి. పొక్కల్లో గిరగిర అవుతాను. పవను దా వీడియో తీసావుదా, దాదా వీడియో తీసావుదా నడు.
ఇక మనం బండి అయితే తిప్పినాం కదా, ఇప్పుడు మనం మళ్ళీ రింగ్లో బండి తిప్పుతాడు మనోడు. ఇప్పుడు మనోడు చూపెడతా, సేమ్ అట్లా తిప్పుతాడు. ఇక బండి కూడా నానేనట్టు ఉంటుంది ఇట్లా పెడితే. అయ్యో మావాడైతే బండిని తీసిండు తిప్పుదామని, ఎట్లా తిప్పుతాడో చూడాలి ఇక. సందులలో ఇరికిన మట్టి అంతా కట్టబట్టి రుద్దినాం అనుకో సాప్ అవుతుంది. మావాడు ఇట్లా ఊసి కొంచెం బకెట్తో నీళ్ళు పోతాడు. నీళ్ళు పోసే వరకు మంచిగా నున్నగా అవుతుంది. ఇంటికి పోయి పంపు పెట్టి చంపినాం అనుకో ఉన్నది లేని మురికంతా పోవాలి. ఏమంటావు పవను? ఆ మట్టి చూడు ఎంత ఉన్నదో, గంతున్నదా పవన్ దాని కింద? మంచిగా సత్తాను ఆ మట్టినంతా. మావాడే దాన్ని రోజు కింద పట్టుకొస్తాడు. అలా గంగా మట్టి మంచిగా ఉన్నదంట, రోజు కింద పట్టుకొస్తాడు. కింద మొత్తం ఆల్మోస్ట్ సాప్ అయింది. మన బండి ఎట్లా అయిందో చూద్దాం మరి. కింద ఇది కూడా సాప్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి మొత్తం, ఎందుకంటే గిర్ర ఇట ఆట ఘోరంగా తిరిగినాం బండి పట్టుకొని. అయితే అవ్వని ఎట్లున్నది చూసిగా, సాపు కావాలి కింద మొత్తం. అల్కాగా అయిపోయినట్టున్నది. కానీ పవన్ పోతాండ లోతే ఉన్నది కదా పవన్. ఇలా ఎట్లా పవను? దొంగ పొక్కలు కాదు, పిచ్చలు అరుగుతాయి కింద పడితే. నడువుల కాడికి మునిగింది కా పవను. అసలు ఇంత లోపలికి రావద్దు, కానీ నేనే కొంచెం కింద నాంతది కదా అని వచ్చిన. ఇక మాకు ఎంతో కొంత తెలుసు కదా, కింద నట్టు బిగుతాలకి వెళ్ళి ఆయిల్ వచ్చిన ఆయిల్ అంతా బయటకు వెళ్తుంది. ఇక గీడు ఉంటుంది నట్టోటి, ఇక దీని కింద ఉంటుంది ఇటు కిందికి బాడీకి. ఆ నట్టు వీగినాం అనుకో, ఆ నీళ్ళని క్లచ్ ప్లేట్లో వచ్చిన నీళ్ళని బయటకు వెళ్తాయి. పవన్ జాగ్రత్త, సమ్మగా ఉన్నాయి చల్లగా ఉండి జనగలు నేను తెలిసి మరి ఉత్తరానే అనుకుంటావా? అమ్మో అట అమ్మో పడతాయి గుద్దాల చల్లగా ఉన్నాయి అవ నీళ్ళు మాత్రం ఇలా దిగ వరకు. ఇక మన బండి అమ్మా చల్లగా ఉన్నాయి కదా పవను. అమ్మో ఏంది ఎవరికి లేదు, రెండు కాడు కూడా అమ్మ ఎవరు అలకాట. నేను నడిపింది నువ్వు అడగాలి, ఇద్దరిది అడగాలి మరి. అబ్బా అవ్వా ఎవరు అలకాట చూడు పవను. మీరే న్యాయం చెప్పుర్రు అంటాడు. ఈయన కథ ఇట్లున్నది, ఎవరు నడిపింది నాలే కడుకోవాలన్నట. ఇక మా కిరణ్ మామ గారు రమ్మని నువ్వు లేకుంటే నువ్వు గట్లే అంటే ముందే గట్ల కాదు పోను. మరి మా మామగారు రమ్మని నువ్వు మంచిగా ఆరామ్స్గా తెలుసా, ఎవరు ఆడు కడుకుండా అంటే ఆడి ఇంటికానే ఉన్నాడు పిల్లగాడు. ఇవాళ వెనక గిట్లున్నాయి, కొంచెం భయం అయితే అంది. ఇటు తిరగానంటే ఏడేడ పొక్కున్నో తెలియదు. మళ్ళీ ఇక్కడ సీసా మొక్కలు తాగిన సీసా మొక్కలు అంతా ఇళ్ళనే వాళ్ళకి తెంగినట్టున్నారు అంత ముందు. అదో బాధ, ఈడ కూర్చుందో ఏమో అని కథ. మళ్ళీ ఇంక ఇళ్ళనే జనిగలు ఉన్నాయి. ఇదో లవడాల పంచాయతీ. అది లేదే, దాని పీటీ పోయేలే మీద నీళ్ళు పడ తెంగుతాను కానీ నువ్వు కావన్నానే నాకు అర్థమవుతుంది. లోపల డ్రైవర్ తడిచింది నువ్వే బట్టి. ఇదేనానే పవన్ అంతా ఎట్లా పోతాను చూడు. మేము ఆట ఆడుతాను మంచిగా బురదల గంగ ఎట్లా తిప్పినట్టు అయితే ఆ బండి నడుపుతా అంటే పవనానికి. అవ్వ పెద్ద కష్టపడే అవసరం లేదు. మెల్లగా రావా, మెల్లగా అత్తే కొట్టది. నువ్వు అచ్చే రాకడకు రప్పరపడతాను కదా, చంపుతుంది డైరెక్ట్. అట్లే ఉండాలి. అయ్యో అవ్వా మేము అడగడానికి వచ్చినట్టు లేదు, పళ్ళతో ఆటాడటానికి వచ్చినట్టున్నది కథ మాది. మేము అడగడానికి వచ్చి కనబడుతుందా మీకు? ఆగు పవను, అట్లా ఉండాగు. ఎగిరేకు పవను. అయిపోయింది సీజను. అలా ఆయిల్ తగ్గింది అన్నాడు పిల్లగా నిన్ననే. మరి కొంచెం ఆయిల్ పోతే సెట్ అవుతుంది. గేర్ ఆయిల్ తగ్గింది అక్క. డైరెక్ట్ స్టార్ట్ చేస్తాడా అంత నడుపుతావు నువ్వు. వచ్చి చుడుకున్నాను అంత అమ్మా బండి ఫ్రెష్గా అవుతుంది మా. మనకు అంతకుముందు యాక్సిడెంట్ అయింది చూసిన వీడ పోయి ముందర గుద్దినాం ఒకసారి. అంటే వెనక వచ్చి దానికి తాకిందిలే. ఈడ చుట్ట కొంచెం చాలా వరకు పోయింది. నీళ్ళకి వెళ్ళి బాగా మట్టి పోతుంది, బిస్కెట్ అయితే కావచ్చు అనుకున్నా కానీ అంతగానే మేము పోలే. ఇప్పుడు లోపల ఇది వీక్తో తెలుస్తుంది మనకి ఎంత పోయింది అనేది చూపెడుతుంది. రింగ్ల బండి కథ ఇది. డైరెక్ట్ అది అయిపోయినట్టే దాన్ని ఇంకా అయ్యో
దీన్ని కూడా కడుక్కుంటాను బండిని. దీనికి అంత డెక్కున్నది కాబట్టి అంతగానో మేము కొట్టట్లే. అరే సెన్సార్ ఆ జాగ్రత్త అది ఆడ వాటర్ ప్రూఫ్ అని ఇద్దరు కానీ కూడా అంతే, నీళ్ళు పడితే పీక్తుంది అది అంతే. ఓ పేరుకు వాటర్ ప్రూఫ్ అంతే అది. డీ సెన్సార్ అది ఎంత ఇచ్చినా కానీ మనం నమ్మద్దు అంతగానో వాటర్ ప్రూఫ్ అని. దాన్ని పీక్తుంది బాగా, నీళ్ళు ఫోర్స్గా పడ్డాయి అనుకో తాకుతుంది పీక్తుంది. బాక్సులు తడితే మళ్ళీ బాగా పోసేవి నీళ్ళు. 2 బండ్ల గ్రీస్ కొట్టుకొని బండ్లు ఆడ పక్కకు పడదేంగి ఆయిల్ ఎందుకు కానీ అది చలో పవన్ కొత్త పొలం కాడికి పద. అది కూడా మొత్తం గడుగుడేది దగ్గర పడ్డది. చూసినాం అంతే తెల్లగా అయిందో. అప్పటికి ఇప్పటికి మీరు చూడుర్రి జర జబర్దస్త్ తెల్లగా అవుతుంది. అరే ఏమో కింద జారుతుంది కదా పవన్, అదే బండల నుండి జారుతుంది. అవన్నీ నువ్వు తెచ్చి బండల కానీ ఆ పని నానే పుష్కన కింద పడితే మూతి పనులు అన్నీ ఇరుగుతాయి. ఇదే నానే పద్ధతి పవను. నువ్వు అడన్నా నాకు ఇట్లా చేసింది అంతా ఆట. ఇది ఏంది బండ తగ్గుతలేదు ఇంకా, గింత పెద్ద ఉన్నది ఇది. మెల్లమెల్ల నడుచులు అవుతుంది బండ చేయబట్టి. పవన్ మొత్తం పవన్కు బాగా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఏమన్నంటే పవను అంటారు. ఏం పవను మావాడిగా మా కాలేన వాళ్ళే ఫ్రీగానే ఉండరు. ఎవరికైనా డ్రైవర్ కావాలంటే ఎప్పుడు మా పవన్ వస్తాడు. దీనికి ఇంతగానో నేను రాకలే రాకి పెయింట్ అంతా పోతే ఇంకాను మరి అదే చేస్తాను నువ్వు. ఇట్లా కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలి మా పవన్ లెక్క. నా లెక్క తొందర పడద్దు కా పవన్. మరి ఇంటికాడ ఎవరు కడుగుతారు మరి అంటే కొడితే ఉరకాలి. చిన్న పని ఉన్నది అక్కడ ఒకటి, గడ్డి ముబ్బ పట్టుకు రావాలి. వాళ్ళ పని మన పని కాదు అది. అట్లా ఇగో మన వెనుకో మన బండి ఇట్లున్నది. దీన్ని మళ్ళీ మంచిగా చూపెడతా. ఇగో దీన్ని మన బండికి అతి ఇట్లున్నది. దీన్ని పట్టుకొని అయితే బయటికి అయితే వెళ్ళిపోదాం ఇక. రై 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 పవను ఏ రాజా రాజా బొబ్బిలి రాజా తెలుసు. మొత్తం చూడు ఎట్లా కొడతాను. రాజా 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 లాలు బండా గమ్మత. మనము ట్రాక్టర్లు కడగడానికి వచ్చినట్టు లేదు పవను, ఆట ఆడుకుంటే వచ్చినట్టు ఉన్నది బళ్ళలు పట్టుకొని. అమ్మా ఆయన కూడా స్టార్ట్ చేసిన బండి. ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలి. మనం కొంచెం వెనక పోతే ఆయన కొంచెం ముందరికి వస్తాడు. ఆగో ఆగో ఎక్కడైతే చూసినావా ఏది అనాలే రప్ప రప్ప. పోనీ పోనీ పవన్ పోనీ. కావాలని ఇస్తారా భయ్ మళ్ళాడు మనడు బండిని. నేను కూడా రివర్స్ ఒకసారి పోయేద్దాం పడు. గిర్ర గిర్రలేద్దాను. బండికి కొడితే ఘోరంగా దిగబడినా తెలుసా. వెళ్ళిపోదాం సాలిగా ఆటలు ఆడినా కాడికి. పవన్ పోయావు. రాజా రాజా బొబ్బిలి రాజా కంటి చూపుతోనే చంపేసి లాలు బండ. సరే వెళ్ళిపోదాం. మావాడు జర తొందరగా అవుతాడు, ఎక్కువసేపు ఏం పట్టది. గుద్దాల కావడంతా అంటారు పటేళ్ళు 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 అని. ఇంట్లోకి ఎదురుగా పోతాను మళ్ళా ఇదికి వెళ్ళి గొర్రెలాటమైనాయి కారా ఎవరి ముసలోని గొర్రెలు. మళ్ళా నువ్వే ఎదురైనావు నాకు, మళ్ళా నువ్వే ఎదురైనావు. తాతలు ఇద్దరు పోని పోని అంటారు. మనకి ఎటువైనా తాతలు
ఎటువైనా మోపు అవుతారు. జరుగురే పిల్లలు అవ్వా నాకు నన్నే తొక్కించుకోమంటావేంది అవ్వా ఘోరంగా అవుతానే పిల్లలు 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 కదం ఇక కడుక్కుంటా అయిపోతుంది ఇక్కడ పెట్టిగా. గిట్లా 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 తిప్పావను ఇట్లా రివర్స్ పెట్టు మూడు అటు పెట్టు. మన బండి వచ్చింది ఇక కడుక్కుండే దాంతో గన్ను కూడా రెడీ అయింది పంపు కూడా రెడీ చేసి పెట్టిన ఇలా వచ్చే వరకు తీసి కడుక్కుండే. ఇది ఒకటి ఉన్నది అక్కడ ఉన్నాడు పిల్లగాడు ఈ రెండింటిని కడగాలి ఇక. దీన్ని మనోడు తిప్పుకుంటాడు తిప్పిన వల్ల తీసి చంపుడే ఇక. పవను పవను అవ ఎన్ని రోజులకు నా బండి కొత్తగా కనబడుతుంది పవను ఎన్నో రోజులకు కొత్తగా కనబడుతుంది బండికి. నా ఆవిడ మీ ఇద్దరం పోయి ఆ పంపు పెట్టి రుద్దురే మా కార్యక్రమం గడ్డి కోసుకొని అరవై అంటే గడ్డిలే అని కథలు చెప్తారు వీళ్ళు. ఇట్లే ఉంటుంది ఆ పవన్ మనం ఆల్రెడీ ఇక్కడికి వెళ్ళి పైపు అటాచ్ చేసుకుంటాం. అది ఇది ఇంకో పైపు మా చిన్నలేగా. ఏం పవను జోరుగా అడుగుతున్నావుగా నేను వచ్చే వరకే ఇదే నానే పద్ధతి పవను. ఈయన అడుగుతుంది రాదు మాకు ఇవా పో వీడియో తీపో ఇక ఇస్తలేడుగా ఇక పడుకో తెలుగు జాగ్రత్త. మొత్తం అడుగుడు అయితే అయిపోయింది. అంటే మన వాళ్ళు ఇంకా రాయాలి ఈ సరుకు మీరు రెడీ చేసుకుందాం దానికోసమే. ఇది రాత్రి అయిపోతుంది దగ్గర దగ్గర. దీన్ని మేము మధ్యాహ్నం 2:30-3 నుంచి వెళ్ళి ఈ పని వినేది వస్తాను 2 బండ్లు కడుక్కొని వద్దామని. ఇక మళ్ళీ రేపు చిన్నగా హాస్టల్ ప్లాన్ చేసినా కదా దానికోసం అట్లా. మళ్ళీ ఇంకో వెనుక బండి కూడా వెనుకున్నది దాన్ని కడుగుదాం. దీన్ని ఫస్ట్ రాసిన తర్వాత దాన్ని చూద్దాం వెళ్ళి. ఇక మా వాళ్ళకి అడుగుతారు కదా మా వాళ్ళకి అడుగుతుంటే మన వెనక కొన్ని నీళ్ళు కొట్టుకుంటూ వద్దాం ఇక స్టార్ట్ చేసి పని కప్పేసి. ఏం పవన్ ఇది చూడు కార్ వాష్లో పని చేసినట్టు అడుగుతాను పవన్ అయితే వేరే అడుగుతాను. అడుగుడు అయితే అయిపోయింది. దీన్ని చూసినావా రాజా ఇట్టున్నాడు పోరడీడ ఆ పోరని అడుగు కూర్చోబెట్టిన అటు ముఖాన్ని రాడు మన ఇల్లు దగ్గర. ఏం పవన్ పవన్ అయితే మొత్తం దుడ్డు తీస్తాను డైరెక్ట్ అంతా ఇక అయిపోయిందంటూ ఫీల్డ్ జోరు ఎంజాయ్ పవన్ ఇక ఏదిరైనట్టు కొత్తగా అయింది బండికి. ఇది నైట్ మోడ్తో ఆన్ చేసినామా నీకు కొంచెం వెలుగున్నప్పుడు ఉంటే జబర్దస్త్ కానీ ఇప్పుడు వెలుగు లేదు కదా అందుకే కొంచెం డిమ్ వస్తుంది. నైట్ మళ్ళీ కొత్త వీడియోలు కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఇక.